కాలు తీసి కాలు ముందుకేసే ఓపిక లేని బాలింతలు ఒకవైపు, కళ్లు కూడా తెరవని రోజుల వయసున్న పసికందులు మరోవైపు. కాన్పు తర్వాత వేసిన కుట్లు ఆరకుండానే ఎండలో గంటల తరబడి తప్పని నిరీక్షణ. ప్రభుత్వం ఇచ్చే చిన్న సాయం కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారంతా ఆసుపత్రి ప్రాంగణంలో కనీసం కూర్చుని సదుపాయాలు లేక నరక యాతన అనుభవిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం వల్ల తాము ఎండలోనే గంటల తరబడి ఎదురు చూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి. ఉభయ గోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా పేరొందిన ఆసుపత్రికి నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా అక్కడ సరైన వైద్యం అందదనే ఉద్దేశంతో మాతా శిశు విభాగానికి రోజూ పెద్ద సంఖ్యలో ప్రసవాల కోసం గర్భిణీలు వస్తారు. ఇక్కడ రోజు సుమారు 30కి పైగా ప్రసవాలు జరుగుతాయి. ఇందులో కొన్ని శస్త్రచికిత్సల ద్వారా చేస్తారు. ఇక్కడకు వచ్చేవారిలో 90% నిరుపేదలే. వీరి కోసం ప్రభుత్వం జననీ సురక్ష యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాలింతలకు 1000 రూపాయల నగదుతో పాటు మరో 800 రూపాయలు విలువ చేసే బేబీ కిట్ను డిశ్చార్జ్ అయిన బాలింతలకిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తల్లి పిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు. బాలింతల కిట్ల కోసం గంటల తరబడి పొత్తిళ్లలో పిల్లలను పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. బయటకు వచ్చి ఎండతో చిన్నపిల్లలు తల్లితో ఎలా ఉంటామండి? ఆ పిల్లలేమో పొట్టల మంచిని కొలితీరి పడిపోతాం. వాళ్ళు చూస్తేమో గేట్ కదా వెళ్ళిపోంటున్నారండి. లగేజీలు తీసిమంటున్నారు. గేట్ దగ్గర ఉండలేదు, ఎక్కడ ఉండలేదండి. మొక్కలు తిరిగేస్తున్నానమ్మా, అలా ఏర్పడిపోతున్నారండి. పిల్లలమ్మ ఇబ్బంది పడిపోతున్నారండి. ఏం చెప్పని నుంచోండి ఎండలోనే. ఉత్తి మనుషులు అయితే నుంచుంటామండి. పిల్లలతో కదా ఎంత ఇబ్బంది పడిపోతుందండి. చిన్న పిల్లలు కదండి, మేమే ఎట్టుకొని నుంచోలేకపోతున్నామండి. రోజులు పిల్లలండి, 3 రోజులు 4 రోజులు పిల్లలండి. ఎక్కడికైనా ఎత్తుకొని నుంచుంటామండి. ఏం చెప్పని వాళ్ళు తిరిగిపోతున్నాయండి. ఆ పిల్ల చేతులెట్టుకున్నామండి. ఆ పిల్ల బారింతరాలు కదండి, మరి టిఫిన్ కూడా చేయలేదంటండి. బయట తోలేస్తున్నారండి. ఆ మంచం మీద కొంచెం కూర్చొని లేదండి. ఒక మనిషికి 2-3 వేసేస్తున్నారండి మంచం మీద. మరి చంటి పిల్లలతో ఎక్కడ ఉంటామని చెప్పండి. మరి ఇబ్బంది పడిపోవచ్చు. అతను ఏమంటున్నామో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని చెందండి అంటున్నారు. కిట్ల కోసం ఎదురు చూస్తున్న వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి వెళ్లిపోమ్మంటున్నారని బాలింతలు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదని, గంటల తరబడి నిల్చోవడం ఇబ్బంది కలిగిస్తోందని చెబుతున్నారు. బాలింతరాలకి కిట్లు ఇస్తారని బయట కూర్చోబెట్టారండి. లోపల కూర్చొని మళ్ళీ బయటకు వెళ్ళమన్నారండి. ఇక్కడ రాస్తున్నారండి. ఇప్పుడు ఇవ్వలేదండి. ఇబ్బంది కదండి. చూడండి, మీరే చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చాలా బాధపడుతున్నారండి. 3 గంటల సేపించి ఇక్కడే కూర్చుని ఉన్నామండి. అలా ఎండలోనే తల తిరుగుతుందని కూర్చున్నానండి. ఈ ఎండలోనే ఉండిపోయారండి. ఎంచో పని నుంచి ఉంటారండి. అలాగా మరి బ్యాగులకి 1 గంట, ఇక్కడ సీట్లకి 1 గంట, అక్కడి నుంచి వచ్చింది 1 గంట. మరి ఎంచో పని కూర్చోడానికి ప్లేస్ లేదు, ఏమీ లేదు. ఈ ఎండలో ఎక్కడ ఉండిపోతారండి? పిల్లలు కూడా ఇబ్బంది, తల్లికి ఇబ్బంది. కొంతమందికి మొఖం తిరిగే పడిపోతున్నారు. అలాగా వైద్యం అనంతరం వెళ్లే బాలింతల పేర్లను ముందుగానే నమోదు చేసుకుని ఇంటికెళ్లే ముందే వారికి కిట్లు పంపిణీ చేస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అభ్యర్థిస్తున్నారు.